జీవించే జీవితంలో కూడా ఒక స్పష్టత ఉండాలి. లైఫ్ జీవించే జీవితం కూడా ఎందుకో ఒక క్లారిటీ ఉండాలి. మనం జీవించే జీవితంలో మనం వెచ్చించే సమయం, జ్ఞానం, మనం చేసే క్రియలు ఎందుకో క్లారిటీ ఉండాలి. చెప్పనా ఈజీగా 2 ముక్కలు. కొంతమంది తమ కోసమే బతుకుతారు. ఏదన్నా చేయని తమ కోసం, నేను నా కోసం, నేను నా కోసం, ఇదే ఆట. నేను నా కోసం, నేను నా కోసం, నా ఇంటి కోసం, నా ఒంటి కోసం, ఇదే ఆట. ఎప్పుడు లైఫ్ అంతా, బతుకంతా ఇదే ఆట. నేను నా ఇల్లు, నేను, ఇదేనా లైఫ్? కానీ కొంతమంది నేను నా కోసం మాత్రమే కాదు, నేను దేవుని కోసం, నా పొరుగువాని కోసం. బ్రదర్, లైఫ్లో జీవించే జీవితంలో క్లారిటీ. పెద్దోళ్ళు అంటారు మనం తిన్నది మట్టి పాలు, ఇతరులకు పెట్టిందే మన పాలు అని. ఇందాక ప్రార్థన చేయాలి, జవాబు వచ్చిందాక అన్నా. ఇప్పుడు నాకు తెలుసు ఏకాంతానికి పోయి లేదా ఇక్కడ కూర్చొని ప్రభువా నా సంగతి ఏంది నాయనా అని సాయంత్రం దాకా ఏడుతారని నాకు తెలుసు. ఒక్క మాట చెప్పనండి, నీ కన్నీళ్ళు అచ్చంగా నీ కోసమే కాదు, నీ కన్నీళ్ళు సాటి మనుషుల కోసం అనే స్పష్టత నీకుందా? నీ కోసం నువ్వు ఏడిస్తే బహుమానం ఇస్తాడా? అమ్మ రామ్మ బంగారు తల్లి రామ్మ, అమ్మ మొహం చూడు ఎట్ట తయారైంది, ఏడిసి పిల్ల కళ్ళు, అమ్మ బుజ్జి తల్లి గుంటలు పడ్డేదా అమ్మ బంగారు తల్లిదా అమ్మ అంటాడా? నీకోసం నువ్వు ఏడిస్తే దేవుడు దాన్ని ఘనంగా ఎంచుతాడా? బాయ్, నీకోసం నువ్వు తిప్పలు పడితే దేవుడు దాన్ని ఘనంగా ఎంచుతాడా? జ్ఞాపకార్థంగా రాసుకుంటాడా? ఒకవేళ నీ మీద ప్రేమను బట్టి రాసుకొని నీ వరకు జవాబు ఇచ్చినా ఇవ్వచ్చు, ఇస్తాడు. కానీ నిత్య బహుమానం ఉండదు తమ్ముడా. అది దేనికో తెలుసా? నీ లైఫ్లో నీ కోసం కాక ఇతరుల కోసం ఉన్నావు చూడు, ప్రతి విషయం అది రికార్డ్ చేయబడింది. నీ చేతులు నీ నిమిత్తమే కష్టపడితే అది వ్రాయబడదు. ఏమో చూడండి, ఇక్కడ కూర్చుంది, నడవలేదు, కాళ్ళు డ్యామేజ్ అయిపోయినాయి, కానీ నశించిపోతున్న ఆత్మల కోసం ఎంత తపనో. ఆ కాళ్ళు రన్నింగ్లో లేకపోయినా ఒక ఆత్మ కోసం పరితాపంతో పరిగెత్తి ఎన్నో ఆత్మలు తిప్పలబడి రక్షణలో నడిపించారు. నేను చూస్తాను, ఏమో ఇంటి గురించి, తన శరీరం గురించి, తన కుటుంబం గురించి ఆలోచించదా అంటే నాకంట పడలా ఎక్కువ దాని గురించి చింతపడ్డట్టు. ఎప్పుడన్నా చూడు, ఆత్మలు, దేవుని సేవ, పరిచర్య, ఇతరులు. ఈ బిడ్డే కాదు, ఇలా చాలామంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ. మన కోసం మనం బతికింది మట్టిపాలు తల్లి. ఈ తనువునెంత వేధించి పెంచినా చావు తప్పదన్నా, ఈ తనువునెంత వేధించి పెంచినా చావు తప్పదన్నా, మనము చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్నా, మనము చేసిన మంచి చెడ్డలకు. ఈ తనువునెంత వేధించి పెంచినా చావు తప్పదన్నా, మనము చేసిన దైవ సేవకు మరణం లేదన్నా, మనము చేసిన మనుష్య సేవకు మరణం లేదన్నా. అది ప్రార్థన చేయి, నీకోసం చేసుకో, ఇతరుల కోసం మరి ఎక్కువగా చేయి. నీకోసం ఎక్కువను, ఇతరుల కోసం 2 ముక్కలు దీవించి. నేను అందరిని దీవించు రవ్వా. అంటే దిక్కుమాల తెలివి ఉపయోగించవాకు. స్తోత్రం. నేను చెప్పే విషయాలు ఎంతమందికి క్లారిటీగా ఉందో మరి ఏం సంగతో మరి అయ్యలారా. నేను ఎందుకు అనుకున్న దేవుని పనికి వచ్చింది, హాయిగా ఏదో నాకు దగ్గర ఏదో చేసుకొని బతికేయచ్చు అంటే మీ అంత మాత్రం సంపాదించలేనా? సంపాదించలేనా? మీ అంత మాత్రం భార్య పిల్లలు బతికించుకోలేనా? మరి ఎందుకండి ఇది? దేవుడు చెప్పింది, నీకోసం నువ్వు బతికితే అది వ్యర్థం, అది రాయబడదు అక్కడ. నీకోసం నువ్వు బతికితే, నీకోసం నువ్వు కష్టపడితే, నీ ఇంటి కోసం, నీ భార్య పిల్లల కోసం మాత్రమే నువ్వు జీవిస్తే అది రాయబడదు. కానీ ఇతరుల కొరకు నువ్వు జీవిస్తే, ఇతరుల కొరకు ప్రార్థిస్తే, ప్రకటిస్తే, ప్రయాసపడితే, హెల్ప్ చేస్తే, సేవ చేస్తే అది వ్రాయబడిద్ది. నా కుమారుడా, దానికి బహుమానం ఉందిరా.
కాబట్టి భుక్తి కాదురా భక్తికి రా అన్నాడు. అప్పుడు దిగాం రంగంలోకి. మరి నా కోసం, నా ఇంటి కోసమే నేను జస్ట్ భక్తి చేసుకుని అంతవరకు ఆగిపోతే ఇన్ని వేల ఆత్మల రక్షణ ఎట్ట చూసేవాడండి? ఈరోజు దేవుడి కృపను బట్టి నీ కోసం కాదు, ఇతరుల కోసం నువ్వు జీవించాలి నాన్న. తమ్ముడు, ఛాలెంజ్గా తీసుకో లైఫ్ని. నేను తినటం, నేను ఎంజాయ్ చేయటం, నేను లైఫ్ను ఆనందించడం కాదు, అనేకుల క్షేమం కొరకు నా బ్రతుకు వాడబడాలి. అనేక జీవితాల్లో వెలుగు కొరకు నా జీవితం వాడబడాలి. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చినా, నాకు అన్నం పెట్టినా, నాకు ఏది ఇచ్చినా అందులో నేను ఇతరులకు కూడా భాగం పంచుతాను. ఇతరుల కన్నీళ్లు తుడుస్తాను. ఇతరులకు నాకున్న దానిలంతా సాయం చేస్తాను. నాకున్న వస్త్రాల్లో నా తండ్రి నాకు ఇచ్చిన దానిలో ఇతరులకు ఇస్తాను. నాకున్న అన్నంలో నా నలుగురికి అన్నం పెడతాను. భేదాభిక్కిని కనిపెడతాను. దిక్కులేని వారిని ఆదరించాలి. చేయగలిగినంత హెల్ప్ ఇతరులకు చేయాలి. ఒట్టి మాటలు చెప్పటమే కాదండి, నేను ఈ విషయాలు నేను చేయదగ్గది చేయాలని నేను తపన పడుతున్నాను. ఓల్డ్ ఏజ్ హోమ్స్ స్థాపించాలి, అనాథ శరణాలయాలు స్థాపించాలి నా ఆశ. అచ్చంగా స్పిరిచువల్ సర్వీసే కాదు, సోషల్ సర్వీస్ కూడా ఉంది నా మైండ్లో. నాకు ఆ భారం ఉంది. దేవునికి మహిమ. నా హృదయంలో అది ఉంది భారం. మీ ఇంట్లో మీకు అత్యంత ప్రియమైన వ్యక్తి రోగి అయితే ఆ వ్యక్తికి అన్ని ఉపచారాలు చేసి మీరు పరిచర్య చేస్తారు. కానీ నీ కళ్ళ ముందు వేరే పేషెంట్ కనపడితే వాడిని చేయలేవు గాను, దాటి వెళ్ళిపోతాం. అట్లా కాదు, ఊరు మొత్తాన్ని చేయలేకపోయినా నీకున్న అనుకూలతలో కనీసం కొందరికి సేవ చేయాలి. కొందరికైనా గాయాలు కడగాలి. కొందరికైనా ఉపచారం చేయాలి. గుర్తుపెట్టుకుంటాడండి దేవుడు. ఏం మనసురా నీది అంటాడు. నీకోసం ఆలోచించమేమిరా నువ్వు? నా తిండి, నా వస్త్రం, నా ఇల్లు అనమేమిరా? ఎప్పుడు జనం 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 అంటావు. ఏం మనసురా నీది? నా మనసురా బిడ్డ అంటాడు. నీకోసం ఆలోచించవేమమ్మా. ఎప్పుడు జనం జనం జనం, వాళ్ళు వాళ్ళు వీళ్ళు అని వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏడుస్తావురా తల్లి, మోకాళ్ళు వేసి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం నశించిపోతున్నారని ఏడుస్తావమ్మా. నీ గురించి నీకు చింత లేదంటే నాదేముంది తండ్రి, నాకు నువ్వు ఉన్నావు, నాకు నువ్వు తెలుసు, నువ్వు సాయం చేస్తావు. వాళ్ళకి నువ్వు తెలియదు గయ్యా, వాళ్ళని ఎరగరు గయ్యా, పాడైపోతున్నారు గయ్యా, సైతాను మోసంలో చిక్కుబడిపోయారు గయ్యా. ఆ దుష్టుని బంధించయ్యా, వాడి కార్యాలు నాశనం చేయయ్యా, వాళ్ళని బయటికి దాయ్యా. దూతలారా, ఆ పిచ్చిదానికి చూడండి, తన గురించి ఏమన్నా అడిగిద్దాం చూడు. ఎప్పుడన్నారా అని వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు. అవును ప్రభా, నా మనసు రాది, నా మనసు నా బిడ్డది. నేను నన్ను గురించి ఆలోచించుకొనక ఎల్ల మానవాళి కోసం నా రక్తం దారిపోసినట్లే నా బిడ్డలు తమ కొరకు గాక నా కొరకు బ్రతుకుతున్నారు, నా పిల్లల కోసం బతుకుతున్నారు. అదిగో భూమి మీద నా స్వభావం కలిగిన నా పిల్లలు అని చెప్పుకొని మురిసిపోతాడు.